1:30 అవుతుంది, నేను స్టార్ట్ అవుతున్నా. ఇటువరకు కూడా కొంచెం రైన్ పడింది, ఇప్పుడు ఆగిపోయింది అనుకో, లైట్గా పడుతుంది. సో ఇది వాస్కోడ గామా స్టేషన్. ఇక్కడ చూడొచ్చు, ఐ లవ్ గోవా అని రాస్తుంది. వర్షం కంటిన్యూస్ పూణే లైక్ కేరళ ఇంకా వస్తుంది పోతుంది అలా అన్నమాట, పడతా అందరూ ఇలాగా ఒక అంబ్రెల్లా రైన్ ప్రొటెక్షన్, ఇలా రైన్ కోట్ అన్ని క్యారీ చేస్తే తిరుగుతున్నారనమాట. సో మేబీ 1 or 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను, అప్పుడు ఓన్లీ ట్రైన్లో తిరుగుతున్నావు ట్రావెలింగ్. ఇప్పుడు పనాజీ సైడ్ వెళ్ళాలి. లాస్ట్ రైట్కి వెళ్తే బీచ్ అనమాట. ఆ బీచ్ దగ్గరికి ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం, ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం అక్కడ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ కలిసాడు అనమాట. మాకు కొంచెం అప్పుడు చిన్న పార్టీ టైప్ ఇచ్చాడు. సో మా ఫ్రెండ్ మళ్ళీ కలుస్తాడో లేదో, మేబీ రైనింగ్ టైంలో ఇంపాసిబులే కలవడం. నో స్టాండింగ్ హియర్, ఇక్కడ నిల్చోద్దని రాశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా నడుచుకుని వెళ్ళాను, అలా లోపల మార్కెట్ ఉంటుంది, నుంచి కూడా నడిచాను అనమాట. టెంపుల్ ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు టెంపుల్ దగ్గర కాసేపు ఆగాను. గా క్రిస్పీ హౌస్. ఆటో సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ దవాన్గిరిలో కూడా కొంచెం అట్టనే డిఫరెంట్ అన్నమాట, రీమోడల్ చేస్తారు. ఇక్కడ ఆటోలు కూడా డోర్స్ ఉన్నాయి అన్ని ఆటోస్. ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్. లాస్ట్ టైం కూడా వీడియో ఉంటుంది, అప్పుడు అంత ప్రాపర్గా తీయలేదు కాబట్టి. రిక్షా స్టాండ్ కర్ణాటకలో కూడా మంచి సిస్టమ్ ఉంది మా ఆటోస్కి. యూనిటీ అనమాట, యూనియన్ ఇలా అది ఉండడానికి ఒక షెల్టరు, 1 by 1 సీరియల్లో వెళ్దాం. నేను ఫోటో తీసుకుంటాను ఆటోకి, తర్వాత ఇక్కడి నుంచి మా స్టార్ట్ అవుతాం. బీచ్కి వెళ్తా, బీచ్ చూపించేసిన తర్వాత అక్కడ మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆ ఫ్రెండ్ని కలవడానికి అయితే కలుస్తా. కలిసినా సరే గుర్తుపట్టలేము, 2 years అయిపోతుంది అనుకుంటా. తర్వాత అది చూద్దాం. పడుతుంది మళ్ళా. నేను ఇక్కడ టీ తీసుకున్నాను అనమాట, 10 rupees. నా దగ్గర నిన్న ఉన్నాను అనమాట, రస్కు 30 rupees. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టీ తీసుకున్నాను, 10 rupees. వర్షం పడుతుంది, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సో నేను చెప్పిన ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. లాస్ట్ టైము ఇక్కడ ఇలా కూర్చున్నాను అనమాట, అప్పుడు సమ్మర్ టైము, ఇప్పుడు ఇంకా రైనీ టైం అనమాట, వర్షం పడుతుంది. సో లాస్ట్ టైం ఇలా ఇక్కడ కూర్చున్నాను, అక్కడ సిట్టింగ్ టేబుల్స్ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చున్నాను. సో ఆ ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ వచ్చి చిన్నోడే నాకంటే, కాకపోతే ఈ గేవ్ మీ వీడ్ టు స్మోక్. అండ్ అక్కడ చిన్న హిల్ కనబడుతుంది కదా, అక్కడ లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ మేము స్మోక్ చేస్తాం వీడ్. తర్వాత ఈజ్ డిసపియర్ అండ్ మేము మడ్గావ్కి వెళ్ళిపోయాం. తర్వాత ఇది హార్బరు, ఇక్కడ ఎక్కువ ఫిషింగ్, ఇప్పుడు వస్తున్నప్పుడు మార్కెట్ ఎక్కువ ఫిష్ అమ్ముతున్నారు ఆబ్వియస్లీ. సో అక్కడ షిప్స్ ఉంది చూడొచ్చు, హౌసెస్ ఇలా ఉన్నాయి, చర్చ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్లు ప్లే అవుతుంది అనమాట. మళ్ళీ కలవడం అనేది ఇంపాసిబుల్. అలా హౌస్ అనేది పైన చెప్పాడు అనమాట. అటువైపు లోపలికి వెళ్ళాలంటే గేట్లో ఎంట్రీ ఉంటుంది, పర్మిషన్ కొంచెం మనీ ఇచ్చి తీసుకుని వెళ్ళాలి. లోకల్స్కి ఓకే కానీ మనకి నాట్ ఓకే. ఇక్కడ కూర్చున్నాం అనమాట లాస్ట్ టైం.
మళ్ళా మనం కలవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అప్పుడు ర్యాండంగా కలిసాం. ఈ లోకల్స్ బీచ్ అనమాట. ఇక్కడ టూరిస్ట్ ఎవరు రారు, అన్ని ఫిషింగ్ షిప్లు అన్నీ ఉన్నాయి, బోట్లు. వాటర్ ఇంకా కాస్త బాగా ముందుకు వచ్చేసింది. లాస్ట్ టైం అయితే అందరం నడుచుకుని వెళ్ళాం. అక్కడ హిల్ పైన కనిపిస్తున్నాయి కదా హౌస్లు, అక్కడ ఉంటాడని చెప్పాడు. ఎంట్రీ అయితే మనకి అవ్వదు. సో వెళ్ళిపోతున్నారు రిటర్ను. ఫ్రెండ్స్, ఇది గోవా ఎయిర్పోర్ట్. గోవా ఎయిర్పోర్ట్ ముందు నించుని నేను ఇప్పుడు బోట్ అనేది రాస్తున్నాను అనమాట. నిన్న ఎక్కడ మిస్ అయింది. సో ఇలా నించున్నాను. ఇక్కడ ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రూట్లోకి వెళ్తే ఇలా టౌన్లో నుంచి మనం పంజిమ్కి వెళ్తాము. సో అటువైపు వెళ్తే అది మెయిన్ రోడ్ అనమాట, హైవే టైపు. అన్ని మెయిన్స్ కూడా వెళ్ళొచ్చు. మడ్గావ్ నుంచి వెళ్తుంది, కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం షార్ట్. మనం వెళ్ళాల్సింది ఇటే, మళ్ళీ ఇది ఇలా వెళ్ళి అది ఇటు వెళ్తే కొంచెం డిస్టెన్స్ అనమాట. సో ఇట్ని లోకల్స్ సజెస్టింగ్ మీ టు గో దిస్ సైడ్ అనమాట, ఈ రూట్కి వెళ్ళమనేసి. ఏం లేదు, స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ అటు తిరగాల, ఇలా వెళ్ళి ఇటు తిరగాల. సో ఇది ఒకటే అవుతుంది. హైవే పైన ఎవరైనా లిఫ్ట్ ఆపరు అనేసి, లేదంటే ఫాస్ట్ రూట్. ఇది మెయిన్ హైవే. ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూద్దాం, ఇటువైపు వెళ్దాం డిసైడ్ అయ్యాను. ఇటు వెళ్తాం లేదంటే అటు వెళ్తాం. 2 రూట్లు ఉన్నాయి. ఇటు వెళ్తే బెస్ట్, అటు వెళ్తే ఇంకా బెస్ట్. హైవే మీద ఫాస్ట్ బిల్కుల్. వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా వర్షం తగ్గింది, మళ్ళీ హైవే మీద వచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఫ్లైఓవర్ ఉంది, హైవే ఇటు ఉంది. కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ సింబల్ చూపించి ఇటు స్ట్రైట్ వెళ్తే హైవే ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఏంది మళ్ళీ ఇటు ఈ రోడ్ అని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన మడ్గావ్ గిట్ వెళ్ళాలనేసి కన్ఫ్యూజ్ అయ్యాను, కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలని. సో ఈ రోడ్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా యూటర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట, ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్కి. సో హైవేని డిస్టర్బ్ కాకుండా అలా ఒక ఫ్లైఓవర్ అనేది వాళ్ళు డిజైన్ చేసి పెట్టారనమాట. నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్. 2 రోడ్లు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి మనం అనేసి అనుకున్నా. పైకి వెళ్తే బెస్ట్ అనుకుని చూస్తే తర్వాత ఇక్కడ సైన్ బోర్డ్ చూసాను అనమాట. సైన్ బోర్డ్ మీద చూస్తే మడ్గావ్ అది టర్నింగ్ ఉంది, ఎయిర్పోర్ట్ సింబల్ స్ట్రైట్ ఉంది. ఎయిర్పోర్ట్ చూస్తే పక్కన ఉంది, కానీ ఏం మళ్ళీ స్ట్రైట్ అనేది రాశారని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళాలన్నమాట. ఈరోజు ట్రాక్ ఉంది, ట్రైన్స్ రైల్వే ట్రాక్. సో మనం ఇప్పుడు ఇలా కిందకి వెళ్తే హైవేని డిస్టర్బ్ కాకుండా ఇలా ఫ్లైఓవర్ డిజైన్ చేశారు అన్నమాట, ట్రాఫిక్ అది డిస్టర్బ్ కాకుండా. మనకి ఇచ్చారు ప్లస్ లాంచ్ ఎలా అడ్డారు. సో బిర్లా మందిర్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మైనల్ ప్రో మనకి ఇందాక ఏం చెప్తున్నా అంటే సరిగ్గా అర్థం అయ్యి ఉండదు. ఆ మైనల్ ప్రో ఎవరైతే మనకి లిఫ్ట్ ఇచ్చారో నీకు చూస్తానే వెళ్ళాను. యాక్చువల్గా టెంపుల్ దగ్గర ఆగుదామా వద్దా అనేసి లిఫ్ట్ ఇస్తే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ బ్రో టర్నింగ్ తీసుకున్నాడు. నేను సర్లే మళ్ళీ బ్యాక్ వచ్చి టెంపుల్కి వెళ్దాం అనేసి మళ్ళీ బ్యాక్ నేను లిఫ్ట్ తీసుకోవడం మొదలెట్టాను అనమాట. సో ఇప్పుడు ఆ బ్రో ఎవరైతే ఉన్నారో ఆ మైనల్ బ్రో నాకు లిఫ్ట్ ఇచ్చారు. మళ్ళా మిడిల్లో ఆపి ఆయన టర్నింగ్ తీసుకోవాలన్నమాట. కానీ మళ్ళా ఎందుకులే అనేసి ఆయన టెంపుల్ దగ్గర వదిలేరు అనమాట. టెంపుల్ దగ్గర డైరెక్ట్గా వదిలేరు, లిఫ్ట్లు దొరకవు అనేసి. అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు, అదే చెప్తున్నాను అనమాట. సో టెంపుల్ వస్తాము, ఇది బిర్లా మందిరు. లోనికి వెళ్తాను. కాలేజ్ కూడా ఉంది అక్కడ, బిర్లా కాలేజ్. అది కూడా ఎంట్రీ అయితే ఉండదు, జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోదాం.
టెంపుల్లోకి వెళ్దాం ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, గేట్ దగ్గర అడిగాను, గేట్ క్లోజ్లో ఉందన్నమాట. మార్నింగ్ 9 to 12 వరకు ఓపెన్ ఉంటుందంట, మళ్ళీ 3 నుంచి 9:30 అంట. సో మళ్ళీ ఇప్పుడు 3కి ఉండాలి, 3 వరకు. ఇందాక మనం యాక్సిడెంటల్గా అన్ఫార్చునేట్గా వెళ్ళిపోవడం మంచిదైంది. కాకపోతే మళ్ళీ చూద్దాం అని ఒక ఇంటెన్షన్తో మళ్ళీ వచ్చాను. సో టైమింగ్స్ తెలియకపోవడం వల్ల, తెలుసుకోకపోవడం వల్ల టెంపుల్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆన్ ది వేలోనే వెళ్తున్నప్పుడే ఎన్కౌంటర్ చేశాను అనమాట. ఇట్లా చూశాను. సో బిర్లా టెంపుల్ ఇంతకుముందు విన్నాము. సో అందుకనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి చూద్దామనేసి వచ్చాను. టైం 12 అవుతుంది, 12:15. 3 వరకు ఉండాలంటే 12 to 1, 1 to 2, 3 hours మ్యాన్. 3 hours ఇక్కడ ఉండడానికి. వర్షం పడుతుంది, చుట్టుపక్కల ఏం లేదు, అక్కడ పెట్రోల్ పంప్ తప్ప మెక్డానల్డ్స్ ఉన్నాయి. సో అటు వెళ్తాను, కాస్త వాటర్ తెచ్చుకొని. వాటర్ కూడా లేవు. సో అది గేట్ క్లోజ్లో ఉందన్నమాట. అడిగాను, అడిగితే మళ్ళీ 3కి రమ్మన్నారు. 3 to నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటుందంట. 3 hours ఉందామా, వెళ్ళిపోదామా తెలీదు, చూద్దాం. పెట్రోల్ పంప్కి వెళ్తాం. ముందు ఛార్జింగ్ లేదు, అక్కడ ఛార్జింగ్ చేసుకుంటాను. ఆ బ్రో ఉన్నారు కదా, నేను వాటర్ పట్టుకుందాం వచ్చాను, అక్కడ సరిగ్గా రావట్లేదు. సరే నా బాటిల్లో వాటర్ మీద తాగేసాను అనమాట. ఇక్కడ ఛార్జింగ్ చేసుకుందాం అని చెప్తున్నాను, అడుగుతాను, లేదంటే వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. సో ఛార్జింగ్ చేసుకుంటున్నా, బ్యాగ్ అక్కడ పెట్టాను. ఆ బ్యాగ్ని రైన్ కోట్తో ప్రొటెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటున్నాను. మళ్ళా వర్షం పడుతుంది. టైం ఇప్పుడు వచ్చేసి అరౌండ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది టైం. ఎంత స్టాఫ్ అనమాట, ఏమీ అనలేదు. మళ్ళీ ఛార్జింగ్ చేసుకోమన్నారు. ఒక బ్రోకి అయితే నేను ఐడి కూడా ఇచ్చాను అక్కడికి వెళ్ళాను. నేను నడుచుకుని వెళ్తున్నాను. సో వాటర్ పట్టుకున్నాను అనమాట. ఏంటంటే నేను ఎలా పెట్రోల్ బంక్ దగ్గర నడుచుకుని వెళ్తాను అనమాట. అక్కడ ఛార్జింగ్ చేసుకున్నాను కదా, ఇలా నడుచుకుని వెళ్తుంటే పిలిచారనమాట. ఇప్పుడు జాబ్ ఏమన్నా చేస్తామని అడుగుతున్నారు అనమాట. పెట్రోల్ పంప్లో ఓనరు, ఈ మెక్డానల్డ్స్ ఓనరు సేమ్, ఇద్దరు. ఈ ఇండియా ఏమో కాంబినేషన్ నాకు అర్థం కావట్లేదు. మెక్డానల్డ్స్ ప్లస్ పెట్రోల్ బంక్ అనమాట ఆయనది. సో అక్కడ వర్క్ చేస్తే 8 hours-కి 16,000 అంట. రూమ్ ఇస్తారు ప్లస్ ఫుడ్ మంది. లేదంటే సెక్యూరిటీలు చేసుకుంటే 12 hours-కి 8,000 నెంబర్ అనుకున్నా. సో మనకి ఎట్లా వాటర్ కావాలి, పెట్రోల్ పంప్కి వెళ్తే అక్కడ వాటర్ బాగాలేదు. అప్పుడు ఉన్నారు కదా, అప్పుడు చెప్పాడు అన్నమాట, వాటర్ బాగాలేదు, మేము ఇక్కడ తీసుకుంటాం వాటర్ తాగు. ఇప్పుడు మళ్ళీ ఎలాగో లక్కీగా నేను ఎలాగో మెక్డానల్డ్స్ లోపలికి వెళ్ళి వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ ఫెసిలిటీ అతను అడిగితేనే డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళి చూపించాడు అనమాట, వాటర్ తీసుకెళ్ళాను. మెక్డానల్డ్స్ ప్లస్ పెట్రోల్ స్టేషన్. ముందుకెళ్తే సర్కిల్ ఉందంట, అక్కడికి వెళ్ళి నిల్చుంటే లిఫ్ట్ దొరుకుతుంది. టైము 1:30 దాటుతుంది. సో ఆ స్కూటీ బ్రో అట్లా ఉంది కదా, నేను పెట్రోల్ స్టేషన్ నుంచి లిఫ్ట్ అడిగాను బ్రో అని. ఆ బ్రో లిఫ్ట్ ఇచ్చారన్నమాట. తర్వాత గోవాలో మనకి ఇట్లా హెల్ప్ చేస్తున్నారు, ఆ బ్రోని కల్పిస్తాను అనమాట. సో అందువేలో అన్ని అడిగారు, చెప్పాను ఇట్లా నా ట్రావెల్ జర్నీ గురించి మొత్తం అంతా. తర్వాత ఏమైనా తింటామని అడిగారు. సో ప్రాబ్లం లేకపోతే ఏమైనా మీరు మనము కాల్ చేసి చూపించారనమాట. ఓకే బాయ్. అక్కడ అమ్మ రఫర్ గారంట, ఆయన బాయ్ పేరు. ఇట్లా ఒక రోడ్ సైడ్ కాల్ తీసి పెట్టారు. సో ఏం తింటాం అడిగారు. ఇక్కడ ఆమ్లెట్ అది వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు కానీ వద్దని చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడే ఉన్నాను ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యేది ముందుగా లైన్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అవ్వలేదు ఇంకా. చాలా హెవీ లైన్ అవుతుంది.
మనం ఇటువైపు వెళ్ళాలన్నమాట. సో రైట్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ వర్షం వస్తుంది పోతుంది అర్థం కావట్లేదు. నేను అలా బస్ స్టాప్లో కూర్చున్నాను అనమాట. అక్కడ డౌన్ అవ్వడం చూస్తే షాక్ అనిపించింది. బస్ స్టాప్లో కూర్చున్నాను. టైం 3:30 అవుతుంది. వర్షం వస్తుంది పోతుంది. ఇప్పుడు కన్జ్యూమ్ 20 కిలోమీటర్స్ ఉంది. లిఫ్ట్ దొరుకుతుందో లేదో తెలియదు. అటు నుంచి నడుచుకుని వచ్చాను. బ్యాగ్ ఇక్కడ ఉంది. వర్షంలో నడుస్తుంది. పంజిమ్ వెళ్దాం. ఎందుకంటే పంజిమ్లోని క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ ఇంకా డబుల్ ఎలిమెంట్ సిస్టమ్ ఉండొచ్చు. వర్షం వల్ల వెహికల్ ఏం అవ్వట్లేదు. సో ఈవినింగ్ 4 o'clock టైంలోని ఇట్లాంటి ఒక ప్లేస్లోని ఇప్పుడే జస్ట్ ఒక బ్రో డ్రాప్ చేసేది అనమాట. లిఫ్ట్ దొరకడం కొంచెం డిఫికల్ట్గా ఉంది కానీ పర్వాలేదు. ఇక్కడ చార్లీ క్లాత్ అండ్ టైలర్ నీట్గా డిజైన్ చేసి పెట్టారనమాట. అన్నాస్ ఫాస్ట్ ఫుడ్. బ్రో జస్ట్ ఇక్కడ డ్రాప్ చేశాడు. అట్లా లోనికి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఇంకా వాళ్ళకి ఒక 20 కిలోమీటర్స్ అంతా చెప్పాడు. చీజ్ 25 అనమాట. కచ్చి అంటే ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే మనం పంజిమ్ గోవా క్యాపిటల్. సో పనాజీకి వెళ్తుంటే సో ఒక లిఫ్ట్ ద్వారా నేను ఒక మాల్ టౌన్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత ఇంకో బ్రో వచ్చాడు. ఆ బ్రో మనల్ని ఓల్డ్ గోవాలో అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చాను అనమాట. రేపు మార్నింగ్ ఇటు నుంచి పనాజీకి వెళ్ళి అటు నుంచి అలా వెళ్ళిపోవాలి. సో ఆ బ్రో పరిచయం చేస్తా. బ్రో పేరు రోహన్. మా ఛానల్లో ఎత్తుకున్నాం అనమాట. ఫైండ్ అవుట్ ఆల్రెడీ మన ఛానల్ ఇచ్చాను. బ్రో ఇల్లు ఇక్కడ మనకు నైట్ ఇలా చూసి మళ్ళీ తెచ్చుకొని అలా ఓల్డ్ గోవాలు ఏమైనా చూస్తుంటే చూసి తర్వాత వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఓల్డ్ గోవా సెంటర్లో బ్రో దింపిన తర్వాత 2 చర్చిలు ఉన్నాయన్నమాట. కొంచెం జస్ట్ ఒక 100 మీటర్స్లోనే 2 చర్చిలు ఉన్నాయి. అటు పక్క ఇటు పక్క. ఫస్ట్ నేను ఒకటి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి నడుచుకుని వస్తుంటే రైట్ సైడ్లో ఒకటి వచ్చాను. లెఫ్ట్ సైడ్ ఒకదానికి వెళ్ళాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. అందరూ డిఫరెంట్ గెటప్స్ ఉన్నారు. బ్యాక్ సైడ్ అక్కడ రిలేట్ ప్రోగ్రాము సాంగ్స్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. చర్చ్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు 2వ దానికి వెళ్తాను. తర్వాత ఇక్కడ నైట్ స్టేకి ఓల్డ్ గోవా రైల్వే స్టేషన్. సూపర్గా ఉంది. పీస్ఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ అక్కడ సాంగ్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తే బెస్ట్ అనుకుంటా. నా బ్యాగ్ ముందే పెట్టేశాను అనమాట. ఇక్కడ సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి. సిట్టింగ్ చైర్స్లో పెట్టేశాను. సో ఇది చర్చ్ 2 అనమాట. అక్కడ 1 కనిపించేది. సో ఇది 2 బ్యాక్ సైడ్ ఇంకా ఉండేది అనమాట. సో 2 ఆపోజిట్లో ఉన్నాయి. 2 చూస్తాను. ఫోటోలు అయితే తీసుకున్నాను. ఇన్స్టాలో పెడతా. సో ఇట్లా ఉందన్నమాట టెంపుల్. ఇది చిన్నది, అది కొంచెం పెద్దది అనమాట. అక్కడ బోర్డు అన్నీ సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సిట్టింగ్ చైర్స్ అన్నీ ఉన్నాయి. ఓహో పైకి వెళ్ళారు ఎవరో. పైకి వెళ్ళారు అతను. ఎంట్రన్స్ అట్లా పైకి వెళ్ళారు. సో మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట పెట్టారు. కాకపోతే ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు.
हाँ हाँ ठीक है भाई। కొంచెం దూరం పెడితే వెళ్ళమన్నారు ఆయన కరెక్ట్ పని ఉంటుందంటే అది కూడా నేను వీడియో చెప్తున్నాను అనమాట. పీపుల్ ఆర్ నైస్ ఇయర్ మ్యాన్. కొంచెం బోర్డు కనపడుతుంది దూరం వెళ్తే నడుచుకుని తొక్కుల దూరంలో ఆయన చెప్తున్నారు ఆయన. ఆయన చిన్న పని ఉందంట అక్కడ. సో ఈ రూట్ ఇందా నుంచి క్యాప్చర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా బెస్ట్ రూట్ బాగుందన్నమాట. కేరళ లాగా ఉంది లుక్. గోవాలో ఓల్డ్ గోవాలో ఉన్నాం ఇప్పుడు. ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నా, నైట్ అక్కడ స్టే. ఫ్రెండ్స్ నేను వెయిటింగ్ హాల్లో ఉన్నాను ఓల్డ్ గోవా. నిన్న ఏంటంటే అక్కడ ఫుల్ ఛార్జింగ్ సాకెట్ ఖాళీగా లేదన్నమాట. నిన్న వాస్కోడ గామాలో ఉన్నాను. వెయిటింగ్ హాల్ కూడా నేను క్లోజ్లో ఉంది. ఇప్పుడు వెయిటింగ్ హాల్ ఓపెన్లో ఉంది. కొంచెం స్నానం చేస్తా తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఫైనల్గా ఓల్డ్ గోవా రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో అక్కడ యాక్చువల్గా వెయిటింగ్ హాల్లో ఛార్జింగ్ చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ ఇచ్చారు. సో అసలు ఉండడానికి కావద్దన్నారు. సర్లే ఉండని చెప్పేశాను. కాకపోతే అప్పుడు మళ్ళీ ప్లాట్ఫామ్ మీద వచ్చాను అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2లో ఉన్నాను. ఇక్కడ ఎవరు రాదు. ఇక్కడ టెంట్ వేసుకుంటా నైట్ పడుకుంటా. మార్నింగ్ పక్కనే లేక్ ఉంది, అది లేక్ కూడా చూపిస్తా. సో అండ్ దట్స్ ఇట్. ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడింది. ఇది డే 2 అనమాట వర్షం పడడంలో. 2 days అవుతుందంట గోవాలో వర్షం స్టార్ట్ అయ్యి. మనం వర్షంతోనే ఎంట్రీ అయ్యాము. యాక్చువల్గా వచ్చిన రోజే ఫుల్ వర్షం అనమాట. వస్తూ ఉండగా. సో ఈరోజు కూడా ఫుల్గా వర్షం పడింది. రేపు వెళ్ళాలి. యాక్చువల్గా ఓల్డ్ గోవాకి వచ్చే ప్లాన్ లేదనమాట. కాకపోతే ఒక బ్రో కలిశాడు. ఆ బ్రో డ్రాప్ చేస్తా అని చెప్పాడు కూడా. పంజిమ్కి డ్రాప్ చేసేసి వస్తా అన్నాడు. 17 kilometers ఎంతో ఉంటుంది అన్నాడు. మళ్ళీ ఎందుకులే అనేసి ఓల్డ్ గోవాకే వెళ్ళి డ్రాప్ చేయమన్నాను. సో ఓల్డ్ గోవాకి రావడం, అక్కడ 2 చర్చిలు చూడడం, తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఛార్జింగ్ చేసుకున్న మొబైల్. ఇక్కడ కొంచెం స్నానం కూడా ఫ్రీగా చేశాను అనమాట. నిన్న అక్కడ వెయిటింగ్ హాల్ లేదు, ప్లస్ వాష్రూమ్ కూడా బాగా చిన్నదనమాట. స్నానం చేసే అంత వీలుగా అయితే ఉండదు. అలాంటి వాష్రూమ్ వల్ల నేను స్నానం చేయలేదు నేను. సో ఫైనల్గా ఇక్కడ స్నానం చేస్తా. సో గుడ్ నైట్.